గాంధీ భవన్ లో బొంగిలేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టి గారు చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తగూడెం ఓడిపోలేదు. కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. ఇద్దరికి కలిపి సుమారు 45 వచ్చాయి. అది ఓటమి కాదు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. వారు మా మిత్రపక్షం. సరే, అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. వారు మాట్లాడే మాటలు, వారు మాట్లాడే తీరు, వారి ప్రజల్ని మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చెయ్యనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది. సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పటాన్ చెరువు XYZ కంటే కూడా ఓవరాల్ స్టేట్లో, అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహావృక్షం. ఏదో ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకోనో, ఒక మండలాన్ని బేస్ చేసుకోనో, ఒక లీడర్ని బేస్ చేసుకోనో కాంగ్రెస్ పార్టీ నడవదు. అలా నడిచే సంస్కృతి ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా స్వేచ్ఛ ఎక్కువ. మిగతా పార్టీలాగా వారికి ఉన్న వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులోది, చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు స్వేచ్ఛగా మనసులో చెప్పుకునే స్వేచ్ఛ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో తప్పకుండా దాని గురించి కూడా పార్టీ పరిశీలిస్తుంది. పార్టీ దాని గురించి కూడా పరిశీలిస్తుంది. సో ఒక గెలిచిన 95 వదిలేసి ఓడిన 5 గురించి చెప్తారే. నియర్లీ ఇప్పుడు గెలిచింది 71-72% గెలిచినాం కదా. యాడ్ అవుతాయి, అయ్యే టైంలో అవుతాయి అవి కూడా తప్పకుండా. ఒక్క నిమిషం. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కదా, 100కు 100 ఒకటే పార్టీ గెలుస్తుందే. మెజారిటీ స్థానాలు గెలవటం అనేది ఆ ప్రభుత్వాలు విజయంగా చూస్తాం. ఆ మెజారిటీ కూడా గతంలో లేనంత మెజారిటీగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనంలో తీసుకోవాలి. 1-2 సీట్ల కోసం, 5 సీట్ల కోసం ఎక్కడో 5 ఓడిపోయిన దాని గురించి గెలిచినటువంటి 83, 85, 92, 93 దాకా పోతా ఉంటే వాటి గురించి వదిలేసి వేరే మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా అలా ఏం లేదు. మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు సాధారణ జనరల్ ఎన్నికలు జరిగిన 23లో కేవలం అసెంబ్లీలో ఇన్నే సీట్లు గెలిచారు కదా, ఏదో ఫ్లూక్లో గెలిచారు, ఏం జరుగుతుందిలే, మళ్ళీ ఎన్నికలు జరిగితే మొత్తం మేమే అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, చూశారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవారికి ఏం లేదు, 0 వచ్చేసి.
అట్లాగే వారు చెప్పినట్టు అర్బన్ సెంటర్స్లో ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి, అంత రూరల్లో గెలిచారు, ఏడ గెలవలేదంటే ఏడ కంటోన్మెంట్ ఎన్నిక జరిగినా జూబ్లీస్ జరిగినా కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది. ఈ రెండే కాదు, రేపొద్దున ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అయిపోతారని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏమైంది చూశారు, భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచాం. అనుకున్న అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆనాడు గెలిచిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు భారీ మెజార్టీతో గెలిచారు. ఇది అయిపోయింది. అర్బన్ సెంటర్స్లో మా బలం అంటే అర్బన్ సెంటర్స్లో కూడా జరిగాయి. ఇక ప్రతిదానికి విజయం మీద విజయం, విజయం మీద విజయం కాంగ్రెస్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టు బీకితే దానికి అర్థమే లేదు. నమస్కారం, ధన్యవాదాలు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే సత్తా చాటింది. మెజార్టీ స్థానంలో గెలుపొంది ప్రత్యర్థులకైతే గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. కొత్తగూడెం కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో ఉన్న సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేరువేరుగా పోటీ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించిన కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం మీదట 60 డివిజన్లకు గాను పాలకపక్షం కాంగ్రెస్, మిత్రపక్షంగా భావించే సిపిఐ చెరో 22 స్థానాలను దక్కించుకొని సమాన బలాబలాలతో కూడా నిలవడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఫలితంగా ఓట్లు చీలిపోయి ఎవరికి మెజిక్ ఫిగర్ అనేది దక్కలేదు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికి చెరో ఎక్స్ అఫీషియో కూడా ఓటు ఉన్నప్పటికీ కూడా అవి కలిపి మెజార్టీకి కావాల్సిన 31 మార్కునైతే అందుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇరు పార్టీలు ఇప్పుడు ఇతర పక్షాల మద్దతు కూడా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని చెప్పాలి. ఇక ఈ క్రమంలో 8 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కింగ్ మేకర్ గా మారింది. ఎన్నికలకు ముందు సిపిఐతో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు ఫలితాల తర్వాత సిపిఐకి మద్దతిచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక డివిజన్ గెలిచిన సిపిఎం 6 స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం కూడా మేయర్ పీఠాన్ని నిర్ణయించడంలో కీలకం కానుంది. సిపిఐ ఇప్పటికే సిపిఎం మద్దతుపై కూడా ఆశలు పెట్టుకోగా బీఆర్ఎస్ కూడా తమకు కలిసి వస్తుందని కూడా భావిస్తోంది. ప్రస్తుతానికైతే కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయం ఒక ముడిలనైతే మారింది. కాంగ్రెస్ తన మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్రులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుండగా సిపిఐ మాత్రం పాత మిత్రుల మద్దతుతో పీఠం దక్కించుకోవాలని చూస్తోంది.